ఒకసారి నిన్న మైక్ ఈరోజు విరాళాలు ఇచ్చిన వాళ్ళని మనం చూస్తే నిన్న చెప్పని పేర్లు భూపాల్ చౌదరి 1,00,000 రూపాయలు, ఉప్పల సాంబశివరావు 99,999, కేసన రామకృష్ణ 50,000, పడమట సాంబయ్య 99,999, మొత్తం కలిసి నిన్న 11,52,74,000 రూపాయలు వచ్చింది. వాళ్ళందరినీ పేరు పేరున మరొకసారి అభినందిస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఎస్కే బాజీ 50,000, ఏఎస్ రామకృష్ణ 1,00,000 రూపాయలు ఎక్స్ఎమ్మెల్సీ, కె అశోక్ కుమార్ గౌడ్ తెలంగాణ లీడర్ 1,00,000 రూపాయలు, మామిళ్లపల్లి ఓంకార్ నెల్లూరు పీసీ వైస్ ప్రెసిడెంట్ 1,00,000 రూపాయలు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే 10,00,000 రూపాయలు, లింగమనేని సాయి సహస్ర ఒంగోలు క్యాడర్ 2,00,000 రూపాయలు, బొజ్జల సుధీర్ రెడ్డి 15,00,000 రూపాయలు, మాడిపాటి వెంకట్రాజు 1,75,000 ఎమ్మెల్యే, బొల్లేని రామారావు గారు ఎక్స్ఎమ్మెల్యే 10,00,000, గోళ్ల నరసింహ యాదవ్ 1,116,000, మన్నవ మోహన్ కృష్ణ 27,00,000, తిప్పేస్వామి 2,116,000, నాగేశ్వరరావు యాదవ్ 1,111, డిసిఎంఎస్ చైర్పర్సన్ కర్నూలు, దండప్రోలు పిచ్చయ్య 1,00,000 రూపాయలు, పులివర్తి వెంకట మణిప్రసాద్ నాని ఎమ్మెల్యే 19,00,000, దగ్గుమళ్ళ ప్రసాదరావు ఎంపీ 10,00,000, వామన వాసు క్యాడర్ ఖమ్మం 1,00,000 రూపాయలు, ఉండవల్లి శ్రీదేవి చైర్పర్సన్ ఏపీ మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 10,00,000, దుర్గాదేవి క్యాడర్ దెందులూరు 501, శంకర్ రెడ్డి సత్యవేడు ఇన్ఛార్జ్ 25,00,000, కంది చంద్రశేఖర్ 5,00,000, పరచూరి శివకుమార్ మండల పార్టీ ప్రెసిడెంట్ సత్యవేడు 2,00,000, కోమటి జయరాం ఎన్ఆర్ఐ 10,00,000, దేవరపరెడ్డి జగదీష్ ఎక్స్ఎమ్మెల్సీ పార్వతీపురం 1,00,000 రూపాయలు, కొలుసు పార్సార్థి మినిస్టర్ 1 కోటి రూపాయలు, గీర్వాణి చంద్రప్రకాష్ జడ్పీ చైర్పర్సన్ చిత్తూరు ఎక్స్ జడ్పీ చైర్మన్ 10,00,000, జేబీ శ్రీనివాస్ 10,00,000, గురజాల జగన్మోహన్ చిత్తూరు 10,00,000, మురళీమోహన్ ఎమ్మెల్యే 1,00,000 రూపాయలు, యువరాజు నాయుడు పూతలపట్టు 1,00,000 రూపాయలు, ధరణి క్యాడర్ పూతలపట్టు 1,00,000 రూపాయలు, మోహన్ నాయుడు పూతలపట్టు 1,00,000 రూపాయలు, మోహన్ పూతలపట్టు 1,00,000 రూపాయలు, ఎంఆర్సి పూతలపట్టు 1,00,000 రూపాయలు, కోరుగొండ రామకృష్ణ 10,00,000, ఎనికపాటి వెంకటేష్ 5,00,000, డాలర్ దివాకర్ 10,00,000. ఈరోజు మొత్తం ఇంకొక పక్కన రాజగోపాల్ ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 1,50,00,000 రూపాయలు, మొత్తం కలిసి 4,68,255,000 రూపాయలు వచ్చింది. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ కూడా అభినందించాలి. వర్మ పిఠాపురం 3,00,000 రూపాయలు, అదే మరి పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్ 1 కోటి రూపాయలు ఇచ్చారు, వారిని కూడా అభినందిస్తున్నా. బుచ్చి చౌదరి 2,00,000 రూపాయలు. ఎప్పుడు కూడా మన సాంప్రదాయం ఇది,
మనం ఎప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటి మహానాడులో కూడా ఉండి పెట్టి ఆ ఉండి నుంచి డబ్బులు వేసిన తర్వాత అవన్నీ కౌంట్ చేసి మళ్ళీ జవాబుదారితనంగా అకౌంట్స్ అన్నీ అక్కడే పబ్లిసైజ్ చేసేవాళ్ళం. అది ఒక వారసత్వం, అది ఒక సంస్కృతి. మామిడి గోవింద్ కూడా ఎమ్మెల్యే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎక్కడికక్కడ చూసి మెసేజ్లు పంపిస్తున్నారు. కొంతమంది ఆన్లైన్లో కూడా పే చేస్తున్నారు. అది కూడా ట్రాన్స్పరెంట్గా మీకు రిసీప్ట్ కూడా ఇమీడియట్గా పంపిస్తున్నాం. ఎవరు ఎక్కడ డబ్బులు ఇచ్చినా మళ్ళా నా దృష్టికి వస్తుంది, నేను కూడా చూస్తున్నాను. ఎందుకంటే పార్టీకి సేవలు అందించడం అనేక రకాలు. ఒకటి, కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తారు, కొంతమంది డైరెక్ట్గా పనిచేస్తారు, కొంతమంది ఆర్థిక సహాయం ఇచ్చి పార్టీని ఆదుకుంటారు, కొంతమంది డబ్బులు ఇస్తారు, పార్టీకి పనిచేస్తారు, సోషల్ మీడియాలో కూడా పనిచేస్తారు. అలాంటి వారినందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పార్టీకి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్క నాయకుడిని, ₹1 నుంచి ₹1,00,00,000 వరకు ఇచ్చిన నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, నీతి నిజాయితీగా సంపాదిద్దాం, ఎథికల్గా సంపాదిద్దాం. సంపాదించిన దాంట్లో మనకు గౌరవం ఇచ్చినటువంటి పార్టీకి ఎంత వీలైతే అంతవరకు ఆర్థికంగా సహాయం చేయగలిగితే పార్టీ శాశ్వతంగా ఉంటుంది, మన కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా తెలంగాణ నుంచి సీనియర్ నాయకులు దుర్గా ప్రసాద్ గారు తెలంగాణకి సంబంధించి అగ్రికల్చర్